43వ అధ్యాయము నందు మొదటి వాక్యములోనే, నీవును నీ ఐగుప్తు దేశము నుండి ప్రజలందరూ బయలుదేరి అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణము చేసి నీకు ఇస్తాన్న దేశానికి లేచిపోండి. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క జీవితము ఇక్కడ రెండు రకాలుగా ఉంది. సావధానంగా దేవుని వాక్యాన్ని మనం దృష్టి పెట్టి వింటే, నీవును నీ ప్రజలను ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చారు. వారందరూ కూడా ఏం చేశారండి? ఇశ్రాయేలు ఐగుప్తును, గట్టిగా చెప్పండి, విడిచిపెట్టారు. ఐగుప్తును విడిచిపెట్టారు. దేవుని బిడ్డ, నేను మాట అంటాను, వారు ఐగుప్తును విడిచిపెట్టలేదు అంటాను నేను. ఒప్పుకుంటావా? ఐగుప్తును విడచినాటి మీరు అరణ్యవాసులే దారలో, ఐగుప్తును విడచినాటి మీరు అరణ్యవాసులే దారలో. భౌతికంగా మీరు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు, ఐగుప్తు నేలను మీరు విడిచిపెట్టారు. కానీ ఐగుప్తు భౌతికంగా మీరు విడిచిపెట్టారు, కానీ ఈ లోపల ఐగుప్తు ఉంది మీకు. ఇది విడిచిపెట్టట్లా. ఐగుప్తు ఎక్కడుందయ్యా అంటే ఎక్కడుంది? దేవుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఎవరైనా మర్చిపోతారా? ఎవరైనా మర్చిపోతారా? ఎవరైనా మర్చిపోతారా? నీ స్వజనము, ఏ జనములో నుండి నువ్వు వచ్చావో, నీ తండ్రి ఇల్లు, ఈ రెండు మర్చిపో అని బైబిల్ చెప్తోంది. సో అంటే నీ మనస్సుల్లో నుండి అవి తీసేయి. అక్కడే ఉంటే నువ్వు ఒక ఇల్లుగా కట్టబడవు. నువ్వు ఒక ఇల్లుగా కట్టబడాలి అంటే నువ్వు కొన్ని వదిలేయాలా, నువ్వు మర్చిపోవాలా. ఇశ్రాయేలీలు భౌతికంగా ఐగుప్తులో లేరు, కానీ ఐగుప్తు వారిలో ఉంది. ఇవాళ చాలామంది వేరే మతంలో లేరు, కానీ ఆ మతం అంతా ఇందులో ఉంది. ఇక్కడ ఏ సందర్భం వచ్చినా అదే ఫాలో అవుతారు. ఏం పోలా చెప్పండి, మీరు చెప్పరు ఇంకా. మీ నోటికి రాత్రి చెప్పానుగా, సాతానుగాడు ఏదో ప్లాస్టర్ ఏదో వేసేసి, గుళ్ళో నోరెత్తవా. మా చిన్నప్పుడు పిల్లలు బళ్ళో మాస్టర్ ఎక్కడికైనా వెళ్తే లీడర్ని నిలబెట్టేవారు. ఆ లీడర్లు రెచ్చిపోయి, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ, నోటి మీద వేలే అంటే నోటి మీద వేలు ఎలా పెట్టుకుని కూర్చోవాలా. వేలు తీసాడంటే ఆడు పేరు రాసేసేవారు. సాతానుగాడు మీ అందరితో నోటి మీద వేలేయించి మరి పంపుతాడేమో. మరి ఎక్కడుంది ఐగుప్తు చెప్పండి? వారిలో ఉంది. అలాగే ఇవాళ క్రైస్తవుల్లో ఏముందనంటే, నువ్వు ఏదైతే విడిచిపెట్టి వచ్చావో, దేనినైతే విడిచిపెట్టి వచ్చావో అది ఉంది నీ హృదయంలో, నీ అంతరంగంలో. అదొక్కటే దేవునికి నచ్చదు. నువ్వు అనుకుంటున్నావు, నేను చాలా, నా డ్రెస్ దేవునికి నచ్చుద్ది, నా ముసుగు దేవుని నచ్చింది, నా బైబిల్ చదవడం దేవుని నచ్చింది. నువ్వు ఎన్ని నచ్చినా నువ్వు ఇక్కడ నుండి దాన్ని తీసేయకపోతే నువ్వు ఏళ్ళతో సమానమే. దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి వారితో నేను మీతో కూడా రాను అన్నాడు. అంటే దేవుడు ఎటువంటి వారితో వస్తాట? ఎవరైతే ఇతర దేవుళ్లను పక్కన పెట్టారు, ఇతర ఆచారములు పక్కన పెట్టారు, ఇతర పద్ధతులు, ఐగుప్తును పక్కన పెట్టారు, లోకాన్ని పక్కన పెట్టారు, వారితో నేను ఖచ్చితంగా వెళతాను. నేను రాను.
దేవుని బిడ్డ, దేవుడు నీతో కూడా రావాలి అని అంటే మోషే గారు ఒకటే మాట అన్నాడు, నీవు మాతో కూడా రాని ఎడల మమ్మును ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు. నువ్వేం చేయాలి? ఖచ్చితంగా మాతో రావాలి. దేవా, ఒకవేళ నీవు రాకపోతే ఎప్పుడైతే దేవుడు కొంచెం హార్డ్గా మాట్లాడాడో, కొన్నిసార్లు ఇళ్లలో మన సొంత వారు కఠినంగా మాట్లాడతారు. ఎందుకంటే నిన్ను మార్చాలంటే మాటలు మారుస్తాయి. నేను రాను. ఎప్పుడైతే దేవుడు రాను అనన్నాడు, దేవుని బిడ్డ, అప్పుడు గుండెల్లో రాయిపడిపోయింది. 4వ వచనం చూడండి. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖపడ్డారు. ఇది దేవుడు మీతో ఉండను, మీతో రాను అన్నటువంటి మాట ఏ మాట? దుర్వార్త. ఎవరైనా దుర్వార్తలు కోరుకుంటారా? మంచి వార్తలు కోరుకుంటారా? మనం ఇంటికి వెళ్ళేసరికి ఒక మంచి వార్త వినబడాలి అని కోరుకుంటారు. ఎవ్వరు కూడా దుర్వార్తను చెప్పండి కోరుకోరు, ఆశపడరు, ఇష్టపడరు. కానీ ఇవాళ దుర్వార్త. గత రాత్రి మనం నేర్చుకున్నాం, మోషే 40 దినాలుగా కనబడనందుకు వారు పండగ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. పండగ అంటే ఏంటి? మరి ప్లాస్టర్ తీయండి పర్లా. పండగ అంటే ఏంటి? మంచి మంచి బట్టలు కొట్టుకోవడం, నగలు పెట్టుకోవడం, అలంకరించుకోవడం, శుభ్రంగా తయారవడం. సో ఇప్పుడు కొన్ని మతాల వారికి మనలాగా చర్చి లేదు, గుడి లేదు, ప్రార్థన లేదు, ప్రసంగం లేదు. పండగ అంటే ఏంటంటే ఒక తీర్థం వచ్చిందనుకో, ఒక షష్ఠి వచ్చిందనుకో, మంచి డ్రెస్సులు గిస్సులు వేసుకొని ఊరికపోతూ ఉంటారు అక్కడ. అలాగా అదే పండుగ. మీరు ఇండియాలో ఇలాంటివి చూడరు కదమ్మా, మీరు ఫారంలో కదా ఉంటారు. వేరే వాళ్ళకి పండగ అంటే ఏంటి? పండగ అంటే పొద్దునుండి మా యంగ్ డేస్లో, నేను జాబ్లో ఉన్న రోజుల్లో కూడా క్రిస్మస్ వచ్చిందనుకో, పొద్దున్న 8-8:30కి గుడికి వచ్చేసేవాళ్ళం. 9ంటికి సర్వీస్ కదా, వచ్చేసేవాళ్ళం. మా అమ్మగారు వంటలు గింట్లు అన్నీ ఇంటి దగ్గర ఉండేసి గుడి దగ్గర తెచ్చేది. ఉమాగారు లాంటి వాళ్ళు తెలుసు. మధ్యాహ్నం ఇక్కడే భోజనాలు. ఆ రోజుల్లో ఎక్కడో ఉన్నామని అనుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు, ఇంక సాయంత్రం దాకా ఇక్కడే. మళ్ళీ రాత్రికి పండగ. పొద్దున్న వస్తే రాత్రి 10ంటికి, ఎప్పుడో 10ంటి తర్వాత వెళ్ళేవాళ్ళం. పండగ. దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా దేవుని మందిరంలోనే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. మా నాన్నగారు మాట్లాడుతూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇక ఆయనకు పని ఉంటే మేమందరం ఇక్కడే. సాయంకాలం ఏదో ఇంటికి వెళ్దాం, స్నానం చేద్దాం, బట్టలు మార్చుకుందాం, వద్దాం, అట్లాంటి తలంపుల ఆలోచనలు ఏమి లేవు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు పండుగ అనుకొని వారే ఉన్న నగలని పెట్టుకొని, ఉన్న బట్టలని వేసుకొని, మంచివి ధరించుకొని వాళ్ళే గొంతులు వేశారు కదా. ఇవాళ ఈ 4వ వచనం దగ్గర మీకు కనబడుతుంది, ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఎవడునో ధరించుకొనలేదు. ఆభరణాలు వేసుకోవాలంటే ఏముండాలి? అంతరంగంలో ఏముండాలి? సంతోషం ఉండాలి. నువ్వు మెండండా దిగేసుకొని, ఒంటెండా వేసుకొని ఏడుపు ముఖం పెట్టి కూర్చున్నావు అనుకో, అసలు బాగోదు, ఆ లుక్కే బాగోదు. నువ్వు సంతోషంగా ఉండాల.
నీ ముఖములో సంతోషము కనబడాలా. దేవుని బిడ్డ, ఎవ్వడునూ కూడా ఆభరణములను ధరించలేదు. మరి ఇది దుఃఖానికి సూచన అమ్మా. ఇది దుఃఖానికి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి నా వంక చూడండి. బైబిల్ ఏం చెప్తుంది? కొత్త నిబంధన ఏం చెప్తుంది? కొంతమందికి పాత నిబంధన అంటారు. సరే, కొత్త నిబంధన ఏం చెప్తుందో నేను చెప్తా. అన్నీ అలవాటైన మాటలే, రిఫరెన్స్లు ఏమక్కర్లా. పౌలు గారు అంటాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించండి. ఏం చేయాలట? రిజాయిస్ evermore, for this is the will of God. ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ చెప్పండి, సంతోషించండి. మరలా చెప్తాను, సంతోషంగానే ఉండండి, ఏడు ముఖాలు పెట్టకండి. అంటే దుఃఖ ముఖాలు పెట్టిన వాళ్ళు ఏం తీసేశారు చెప్పాలా? నగలు తీసేశారు, నగలన్నీ తీసేశారు. ఓకే, మరి సంతోషంగా ఉండే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మరలా సాతాను గడు మిమ్మల్ని ఏం చేయలేడులే, చెప్పండి నోరు తెరిచి. సంతోషంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు క్రైస్తవులు సంతోషంగా ఉండాలా, ఏడుస్తూ ఉండాలి జీవితాంతం? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ నగలేసుకోండి, ఏడుస్తున్న వాళ్ళు తీసేయండి. అదొకటే చెప్తాను నేను. ఎవడెవడు ఏడుతున్నాడో చెవులు తీసే, ముక్కులు తీసే, నోటి తీసే, చెవులు మెళ్ళో తీసే అని తీసే. బట్ నా బైబిల్ చెప్తుంది సంతోషంగా ఉండు. సంతోషంగా ఉన్నవాడు సంతోషకరమైనటువంటి వస్తువులను ధరించుకుంటాడు. ఏంటి తప్పు? ఏంటి ఇందులో? ఏంటి తప్పు? దేవుని బిడ్డ, మా పాస్టర్ అంటూ ఉంటుంది, ఎవడన్నా ఆడది మంగళసూత్రం మర్చిపోద్దేమో కానీ నువ్వు మాత్రం ఈ సిలువ మర్చిపోవు. ఎస్, ఈ రోజుల్లో ఇంటికి వెళ్ళగానే తీసి అవతల పాడేస్తూ ఉంటారు మంగళసూత్రాలు. 24 గంటలు మోసే ఆ బరువు మోసే గాడిదలు ఏం కాదు ఇప్పుడు. ఒకప్పుడు గాడిదలాగా మొత్తం ఉండేవారు. ఇప్పుడు ఒక్కోసారి ఏ మంగళసూత్రం వేసుకుని మర్చిపోయినట్టున్నాను. సో దేవుని బిడ్డ, నీకు కావాలని వేసుకుంటా. టీవీలో కనబడినప్పుడు అసలు వదలదు. ఎందుకంటే పాస్టర్ గోల్స్ వేసుకున్నాడు, పాస్టర్ బంగారం వేసుకున్నాడు, పాస్టర్ ఆభరణాలు వాడుతున్నాడు. ఎస్, నేను సంతోషంగా ఉన్నా. దేవుని బిడ్డ, ఈ వాక్యమే నేను ధ్యానం చేయిస్తున్నాను మీతో. ఎవ్వడునో ఆ దుఃఖ ముఖములతో ఉండి తమ నగలను ధరించుకోలేదు. ఈసారి నగలు తీసేసిన వాళ్ళు మీకు తగిలితే, ఏమా సంతోషంగా లేవా, హ్యాపీగా లేవా, మొత్తం అన్ని తీసేవేంట్రా, ఒకటి కూడా పెట్టుకోలేదేంట్రా? నువ్వు రివర్స్ వాక్యం బోధించు. ఇక బైబిల్లో ఇలా ఉంది, సంతోషంగా ఉన్నవాడు నగలు మాత్రమే వేసుకోవాలని ఎక్కడ లేదు. బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా మీరందరికీ పాటలు సరిగ్గా రావు కదా. అప్పుడు మీరు ఏమంటారంటే, సంతోషంగా లేరు, సంతోషంగానే ఉన్నాం, కనీసం నగలేసుకుని ఉన్నాం కదా, మేము సంతోషంగా ఉన్నాం అంటే పాటలు ఒకటే పాట లేదు. దేవుని బిడ్డ, తమ్మును దేవుడు తీసేయమన్నాడా? వారిని నగలు తీసేయమన్నాడా? మీరందరూ కూడా దూడ పూజ చేశారు, మీ శరీరాల మీద ఉన్నటువంటి వస్తువులు తీసేయండి అని దేవుడు అన్నాడా? అసలు ఎవరు తీసేయమన్నారు? అది నాకు చూపించాలి బైబిల్లో. ఎవడో ఇష్టం లేనోడు వాడు తీసేయమంటే నువ్వు తీసేయడం ఏంటి? నేను ఈ గొలుసు వేసుకొని ఒక లూథరన్ మిషన్ చర్చిలో పెళ్ళికి వెళ్ళాను. పాస్టర్లందరూ నా వంక తెగ చూస్తున్నారు. బంగారం సార్ అన్నారు. బంగారం కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను అన్నాను. బాగా చెప్పారు అయ్యగారు అని. ఎన్ని కాసులు ఉంటుందండి అన్నా. సరే ఏదో చెప్పాను నేను. అయ్యి బాబాయ్ చాలా ఖరీదండి. అవును ఖరీదు. అందులో పాస్టర్ అంటాడు, మరి దేవదాసు గారు వెండి పసిడి ఇవిగో వేసమైనను అన్నారు కదా.
దానికి 2 అర్థాలు ఉన్నాయి, చెప్పమంటావా? 2 అర్థాలు ఉన్నాయి, చెప్పండి. ఒకటి, ఈ పాట లోదర్ మిషన్లో ఉన్నప్పుడు రాశారు ఆయన, బైబిల్ మిషన్లో రాయలే ఈ పాట, కాబట్టి లోదర్ మిషన్ కూడా తీసేయాలి బంగారం అంతా. ఆ పాట రాసేటప్పటికి బైబిల్ మిషన్ పుట్ల, ఇది ఎప్పుడో మీ పుస్తకంలో ఉంటుంది చూసుకో. అప్పుడు ఆయన లోదరన్. ఓకే. 2, వేషము అంటే ఎంతమ్మా? వేషం అంటే ఎంత? ఇప్పుడు కొంతమంది అంటారు, ఓ సెంటు భూమి కూడా లేదండి. సెంట్ అంటే ఎంత? 48 గజాలు. అర్థమైందా? వేషం అంటే ఎంత? 1400 గ్రాములు వేషం అంటే. లెక్కలు జాగ్రత్త. ఏటి నా ఒంటి మీద 1400 గ్రాములు ఉందా? 1400 గ్రాములు. ఏంటి ఒక మనిషి మీద అంత బంగారం ఉంటుందా? అయ్యగారు ఏమన్నారంటే, వీసెడు వద్దు, ఏదో కొంచెం వాడేసుకున్నాం అలా మెడలో అంతే. ఇంకో పాస్టర్ అంటాడు, ఆయన ఎందుకు కెలికవరా నువ్వు? దేవుని బిడ్డ, దేవుడు అంటాడు ఇక్కడ, బంగారము కాదు దుఃఖము కాదు కానీ నేను మీతో కూడా రాను అన్నాడు. ప్రియులారా, మోషే 12వ వచనంలో చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే, నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. ఎవరు వస్తారు మాకు కూడా? ఎవరిని పంపిస్తావు? చెప్పాలయ్యా, మీరు చెప్పాలి. ఎందుకంటే మోషే పేర్లు అడిగే గుణం ఉన్నటువంటి వాడు, పొద దగ్గర దేవుని పేరు అడిగాడు. ఇవాళ మాతో ఎవరు వస్తారో వారి పేరు మాకు చెప్పండి. సరే, దేవునితో మంచి డిస్కషన్ జరిగింది. మోషే గారికి మంచి డిస్కషన్ జరిగింది. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, 19వ వచనం ఒకసారి చూడండి. 19వ వచనము, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను. ఈ అధ్యాయము సరిగ్గా ధ్యానిస్తే నాకు ఒక మహిమ అధ్యాయములాగా ఇది కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక ప్రక్క మనుషులు పాపము చేసి ఆ పాపము కొట్టివేస్తే చాలు అన్నట్టుగా ఈ మోషే గారు వెళ్ళాడు కొండపైకి. దేవుడు డిస్కషన్లోనికి నడిపించాడు, ఆయనే స్టార్ట్ చేశాడు ఇదంతా కూడా. సో కడకు దేనితో ఈ అధ్యాయం ముగుస్తుంది అని అంటే, మహిమతో ఈ అధ్యాయము ముగుస్తూ ఉంది. ఆ మాటలు మనం ఇవాళ ధ్యానం చేద్దాం, కొంతమేర ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ లోకములో దేవునికి ఏం కావాలి అంటే, ఆయనకు మహిమే కావాలి. మహిమ కలిగిన దేవుడు, తన మహిమను మానవునికి ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ఎంతసేపు కూడా ఈ నిర్గమకాండంలో మోషేతో మాట్లాడినప్పుడు, ఆయన 14వ అధ్యాయము 4వ వచనము చూడండి ఒకసారి వెనక్కి రండి. ఆ వెనక నుండి కొన్ని మహిమ మాటలు చూద్దాం. 14:4లో, నేను ఫరో వలనను అతని సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని దేవుని బిడ్డ, అన్యుల వలన నాకు మహిమ తెచ్చుకుంటాను. నేను ఫరో సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. ఫరో ద్వారా నాకు మహిమ కలుగుతుంది. ఏంటి? ఫరో దేవుణ్ణి మహిమ పరుస్తాడా? ఫరో దేవుణ్ణి దూషించాడు కదా అంటే అలా కాదు. ఈ ఫరో లేనిపోంది కెలుక్కొని మిమ్మల్ని తరమడానికి వచ్చాడే, సముద్రంలో పడి మీ వెనక వస్తున్నాడే, ఎప్పుడైతే ఫరోను నేను ముంచేస్తానో అది నాకు మహిమ. అమ్మా, శత్రువు నాశనమగుట దేవునికి చెప్పండి మహిమ.
మనము శత్రువును సాతానును ఎదిరించుట, దేవునిని మహిమపరచుట. అంటే మనం శత్రువును ఓడించడం లేదనుకో, తిప్పికొట్టడం లేదనుకో, శత్రువుతో జాయిన్ అయిపోతున్నాం అనుకో, శత్రువు ఆలోచనలో కలిసిపోతున్నాం అనుకో, దేవునికి మహిమ లేదు నీ వలన. నేను ఫరో వలన, అతని సైన్యం వలన ఏం తెచ్చుకుంటాను? నేను మహిమ తెచ్చుకొందును. ఎలా తెచ్చుకుంటాడు? వాళ్ళు ఏమన్నా ఇశ్రాయేలు దేవుడు గొప్పోడు అని పాటలు పాడతారా, ప్రార్థనలు చేస్తారంటే అట్లా కాదు. వాళ్ళందరినీ వాళ్ళ ముంచిపోతున్నాను నేను. వారందరినీ నడి సముద్రములో, నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వాక్యమును చదివితే, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయమున మీరు యెహోవా దేవుని మహిమను చూచెదరు. ఒక్క నిమిషం. ఇక్కడ అరణ్యములో ఆహారము కలుగుట, అరణ్యములో ఆహారము కురియుట, అరణ్యములో ఆహారము దొరుకుట, ఇది దేవుని మహిమా కార్యము. అమ్మా, దేవుని మహిమ కార్యాలు ఎలా ఉంటాయో ఎవరికి అర్థం కాదు. నేను ఒక దినం మా ఇంట్లో ఒక్కడనే కూర్చుని ఉన్నా. మా ఇంటి వాళ్ళందరూ నెడదోలు ఎక్కడికి వెళ్ళారు. ఆ రోజు ఆ దేవుడు ఒక పాట అందిస్తుంటే చాలా చరణాలు టక్ 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 మని పడిపోతున్నాయి, నిమిషాల్లో పడిపోతున్నాయి. అందులో ఒక మహిమ చరణం ఉంటుంది. మహిమ కార్యములు చేసి మహిమకు మమ్ము మార్చుచుంటివి, మహిమ కార్యములు చేసి మహిమకు మమ్ము మార్చుచుంటివి, మహిమ దేవనీదు మహిమను బాడ మహిమతో కాపితివి. దేవుని బిడ్డ, అందులో ఎన్ని మహిమ మాటలు రాశాను, ఎన్ని మహిమ సంగతులు అందులో గుప్పించాము. అంత మహిమే. ఆ చరణం ఒక మహిమ చరణం అని రాసి నేనే ఆశ్చర్యపోయా. ఆయన మహిమ కార్యములు చేసేటువంటి దేవుడు. ఒకరిని స్వస్థపరిస్తే అది దేవునికి మహిమ, ఒకరు బాగుపడితే దేవునికి మహిమ. పోయిన వారం అద్భుతాలు మనం మర్చిపోతుంటాం. మీరు మర్చిపోతారు. అంటే అందులో నేను ఏ తప్పు పట్టడంలా మిమ్మల్ని, అది ఎవరైనా మర్చిపోతారు, నేనైనా మర్చిపోతా. కానీ అద్భుతం పొందినటువంటి మనిషి నేను శుక్రవారం వచ్చి మోకరించి నా వంక చూసి నవ్వుతూ ఉంది. ఆ కంగారులో అంతమంది ఉంటారు కదా గదిలో, ఒక్కసారిగా ఏమి స్ట్రైక్ అవుద్ది, ఒక్కోసారి వెంటనే బల్బు వెలగదు. అప్పుడు ఆ మనిషి అంటున్నారు, అయ్యా ఆ రోజు నుండి బాగానే తాగేస్తున్నానయ్యా అన్నారు. ఓహో, పోయిన వారు ఈ మనిషికి నీళ్లు ప్రార్థన చేసి తాగు అని అంటే అప్పుడు కదా మొదలెట్టింది కదా. ఇప్పుడు గుర్తొచ్చిందిగా మీకు? అలా గుర్తొస్తాయి. ఎస్, పోయిన వారమే కదా ఈ మనిషి ఏమీ తాగలేకపోతున్నాను అంటే ప్రార్థన చేసి నా రూమ్ నుంచి బాటిల్ తెప్పించి తాగు అంటే సగం బాటిల్ తాగి నువ్వే పట్టుకుపోనా అన్నాను. సగం తాగింది ఏకంగా. చూసావా, నాకు కాదు మహిమ, నేను ఎప్పుడు అక్కడే అనుకుంటాను. నేను ఇదంతా దేవునికి మహిమ. మహిమ కార్యములు జరిగితే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఆ సమయంలో చూసిన వారందరూ కూడా దేవునిని మహిమపరచాలి. దేవునికి ఏం కావాలి? మహిమ కావాలి. ప్రియులారా, ఆహారము కురియుట దేవునికి మహిమ. అలాగే నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వాక్యమును మనం చూస్తే, యెహోవా మహిమ కొండ శిఖరము మీద, దేవుని మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రియులారా, దహించే అగ్నిగా కనబడెను. ఈ మహిమ ఒక వెలుగు వలె కనబడుతూ ఉంది. ఆ వెలుగు ఒక అగ్ని వలె కనబడుతూ ఉంది. మహిమ పొందేటువంటి దేవుడు, మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు. అప్పుడు మోషే కనిపించింది. ఇంకా చాలా మహిమ సంగతులు ఉన్నాయి, కానీ మోషే గారు అప్పుడు అన్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించుము అన్నాడు. ప్రియులారా, ఇంతకాలంలో
దేవుడు పరిచయం అయిన తరువాత ఇన్ని రోజుల్లో, ఇంతకాలంలో కొన్ని సంవత్సరాలు కూడా అయిపోయింది. ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళారు, ఓరేబు నుండి వెళ్ళాడు, అక్కడికి విడిపించాడు, నడిపించాడు, తీసుకొచ్చాడు. నెల అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. ఇప్పటికీ 40 దినాలు పైన సహవాసం కూడా అయిపోయింది. అది రేపు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతకాలంలో మోషే తన కొరకు దేవునిని ఏది అడగలే. మనం ఎవరిని పరిచయం అయితే ఫస్ట్ అడిగేస్తాం మన కోసం. చూసావా భక్తుని యొక్క పద్ధతి, భక్తుని యొక్క విధానం. ఇంతకాలంలో దేవునిని ఏమీ అడగల. ఎప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నాడు, దయచేసి నీ మహిమను నాకు, అందరికి కాదు, ఇది నాకు చూపించు. దేవుని బిడ్డ, దైవజనులు అన్నారు, మహిమ కోరని మనుజుడెవడు. ఇప్పుడు మోషేను చూచి మనం కూడా దేవునిని మహిమ అడగాలి, లేక మహిమ చూడ్డానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, దేవుని మహిమ ఇక్కడ ఈ వచనం దగ్గరకు మనం వద్దాం. ఈ వచనం దగ్గరకు మనం వద్దాం. ఆయన ఎప్పుడైతే 18వ వచనంలో నీ మహిమను నాకు చూపుము అన్నాడో, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. మంచితనం చూపిస్తాను కానీ అప్పుడే మహిమ వద్దులే అమ్మా. అప్పుడే కొంతమందికి బాగా చిన్నపిల్లడు ఒక సెల్ ఫోన్ అడిగాడు అనుకో, నీకు అప్పుడే వద్దులేరా, ఏదో ఆడుకో కాసేపు ఇలా చూడడానికి కాదు, కొనిమ్మన్నాడు అనుకో, నీకు అప్పుడే వద్దులేరా, నీ తర్వాత కొంటారులే. దేవుడు కూడా అలాగే ఇప్పుడు వద్దులే అన్నాడు మోషేతో. దేవుని బిడ్డ ఎందుకు వద్దు అని అంటున్నాడు? ఎందుకు వద్దు అంటున్నాడు? సంఘానికి కొన్ని ఆశలు ఉండాల. అంటే ఒక విశ్వాసిగా కొన్ని ఆశలు ఉండాల. కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఆశ విశ్వాసకు ఉండాల. మాకు ఏ ఆశ లేదమ్మా అన్నవాళ్ళు ఎవరు ఉంటారు జీవితంలో? నీకు ఏ ఆశలు లేవా? ఇంటిని గురించి ఆశలు ఉంటాయి, పిల్లల గురించి ఆశలు ఉంటాయి, ఉద్యోగాల గురించి ఆశలు ఉంటాయి, డబ్బుని గురించి ఆశలు ఉంటాయి, వస్తువుల గురించి ఆశలు ఉంటాయి. ఆశ లేని మానవుడు ఎవడుంటాడు? అందరికి ఆశలు ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు, దేవుని బిడ్డ, నేను ఒక ఆశ మీ ముందు పెట్టి ముగించేస్తాను. దేవుడు నా మహిమొద్దులే అని అన్నాడు కదా, అది నువ్వు తెలుసుకోవాలా. ఎందుకు వద్దన్నాడు? అది నీకు కావాల్సింది. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడు? మహిమ చూస్తే ఏమవుద్ది? ఏం జరుగుద్ది ఏమో? నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు, నువ్వు ఆలోచించు, నువ్వు కనిపెట్టు. అటువంటి హోంవర్క్లు మీరు ఇమ్మంటే నేను ప్రతి వారం మీకు ఇస్తాను. నేను ఇది ఆలోచించదగినటువంటి ఒక ఆత్మీయ అంశము. దేవుని బిడ్డ, వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్నవారు ఎవరు మట్టుకు వారు తెలుసుకోవాలి. ఇది ఎందుకు వద్దన్నాడు దేవుడు? మరి ఆ విషయాన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను నేను. కానీ దేవునికి గుర్తుంటాయి అడిగినవి. ఒకప్పుడు అడిగావు కదా, నా మహిమను చూపిస్తాను, ఒక దినాన్ని చూపిస్తాను, ఇప్పుడు కాదు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదికి ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి
మొదటి వచనం నుండి త్వరగా చదవండి. పేతురు యాకోబు యోహానులను వెంట పెట్టుకుని ఒక ఒక ఆయన ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి ఒక నిమిషం, నేను చాలాసార్లు చెప్పాను, ముగ్గురిని తీసుకెళ్తే అది ఏకాంతమా? ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఏంటి ఏమ్మా? ఇప్పుడు ఏకాంత సన్నిధి చేయమన్నారు దైవజనులు. ఏకాంతం అంటే ఏంటి? ఒక నిమిషం నేను చెప్తాను. అయ్యేందుకు వాటికెందుకు నోరిపుతారు? ప్లాస్టర్ ఉంచేసుకోండి, అవి నేను చెప్తాను. ఎవరింట్లోనన్నా సన్నిధి అనుకో, ఏకాంత సన్నిధి అంటే ఏంటి? ఈ అమ్మలక్కని ఆ అమ్మలక్కని ఈ అమ్మలక్కని ఈ అమ్మలక్కని ఒక 7 10 మందిను పోగేసుకొని మా ఇంట్లో సన్నిధి. నేను ఎలా చేయమన్నాడు దేవుడు? అది ఏకాంతం. మన ఏకాంతం అంటే అది. ఆ సన్నిధిలోకి దేవుడు వస్తాడు మళ్ళా. ఇది బిల్డప్ సన్నిధి. ఇది అర్థమైందా నీకు? 10 మంది నిన్ను మెచ్చుకోవడం కోసమో, గొప్పగా పొగడడం కోసమో, నువ్వు పెట్టింది తినడం కోసమో, తాగడం కోసమో, ఆవిడంత గొప్ప, ఈవిడ కుర్చేసింది, ఆవిడ తెల్లబట్టేసింది అని నిన్ను బూస్టింగ్ చేయడం కోసమో పెట్టిన కార్యక్రమం అది. ఎవడ తెలియదు అది? అది సన్నిధా? ఏమండి? కాదది. ఏకాంత స్థలము కోరు, దేవుని ప్రార్థింప అంటే ఏకాంతం అంటే ఏంటి? నువ్వు ఒక్కళ్ళవే ఉండి చేసేది ఏకాంతం. వ్యక్తిగత సన్నిధి అని అంటారు. అది ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది. గుళ్ళో చేసేదాన్ని కూట సన్నిధి అని అంటారు. కూటంగా కూడుకొని చేసేది. అర్థమైందా? సరే, ఇవాళ మనకి ఏది అర్థం కాదు, వదిలేయండి. యేసు ప్రభట ఏకాంతముగా ఆ కొండ మీదకి వెళ్ళాట. కానీ 3 ఉన్నారు అక్కడ. అది ఏకాంతం ఎలా అవుద్ది అంటే ఏకాంతమైంది. ఏకాంతమైంది. ఈ 3 కూడా కొంచెము దూరంలో పెట్టి ఆయన రూపాంతరము పొందెను. వారి ఎదుట రూపాంతరం. ఒక నిమిషం, ఏం జరిగింది? రూపాంతరము. ఈ రూపాంతర కొండ మీదకి 20 సార్లు పైన నీవు వెళ్ళా. ఇశ్రాయేలుని ప్రతి ట్రిప్పులో ఏది మిస్ అయినా అది మాత్రం మిస్ అవ్వదు. నేను ఒప్పుకోను. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తాడంటే తాబోరు కొండ అని రాస్తాడు. దాని ట్రిక్కులన్నీ మాకు తెలుసు. రాసి ఇదే కొండ ఇంకేం చూస్తావు? గవర్నమెంట్ వాడు అంటే ఏంటి? ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడు డబ్బులు మిగిల్చుకోవాలా. పైకి వెళ్ళి రావడానికి $10. ఈ రోజున ఇంచుమించుగా 880 రూపాయలు 50 మంది మీద ఎంత మిగిలో? ఏదో గవర్నమెంట్ వాడు పంపేశాడు, మనం వెళ్ళిపోయామను. నేను అంటాను, ఆడికి కూడా వార్నింగ్ ఇస్తాను. కొండ ఎక్కితేనే కానీ మేము మళ్ళీ బస్సు ఎక్కం. ఓ ట్రిప్పులో గొడవ జరిగిపోతే కొంచెం నువ్వు పెట్టుకో, $5 మా వాళ్ళతో కట్టిస్తాను, అందరి దగ్గర వసూలు చేసి పైకి కొండ మీద తీసుకెళ్ళాను నేను. దేవుని బిడ్డ, రూపాంతర కొండ మీద ఆయన చేసిన కార్యం ఏంటంటే రూపము మారిపోయింది. ఏ రూపములోనికి వచ్చాడు ఆయన అంటే ఆ రూపానికి ఒక పేరుంది, అది మహిమ రూపము. ఇప్పుడు ఈ 3 కూడా యేసు రూపాన్ని చూడగలిగిన వారే కానీ యేసు మహిమను చూడలేరు వారు. అర్థమైందా? యేసు మహిమను చూడలేకపోతున్నారు, చూడలేరు. అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న ఏలియాను పిలిచి, ఇదిగో ఒకసారి నువ్వు మోషేని వెంట పెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళు. ఎందుకు ప్రభా? నువ్వు ముందు బయలుదేరు, అసలు ఏం జరుగుతుందో చెప్తాను. ఆ వేళ నా మహిమను చూస్తానన్నావు కదా, ఇప్పుడు చూపిస్తాను నేను, ఇప్పుడు చూపిస్తాను నేను. సో చూపించాడయ్యా ఆయన అంటే ఏలియా అంటే మొత్తం ఇశ్రాయేల్ అంతా చితక నడిచేసాడు అనమాట. ఆయన ఈ మూల నుండి ఆ మూలకి, ఆ మూల నుండి ఈ మూలకి. అబ్బొబ్బొబ్బొబ్బా! ఏలియా గారి ప్రయాణాలు, ఏలియా గారి జర్నీ
మీరు ఇచ్చిన మ్యాప్లో ప్లేస్ టు ప్లేస్ సారిపోతు నుండి కెరీత్ వాగు దగ్గర నుండి సారిపోతూ ఒకరోజు మ్యాప్ పెట్టి మరీ చూపించాను నేను. ఇది ఈ మూల, అది ఆ మూల. ఇశ్రాయేల్ దేశంలో అణువణు తెలుసు ఏలియాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మోషేకి తెలియదు ఇశ్రాయేల్ దేశం. ఆయన ఇప్పుడు అక్కడికి ఏలియాను వంట పెట్టుకుని నువ్వు మోషేని తీసుకురా అక్కడికి. ఇది తెలుసు కదా, ఎక్కడ రావాలి ప్రభా అంటే రూపాంతర కొండ మీదకి వచ్చింది ఇద్దరు, అక్కడ ల్యాండ్ అయిపోండి అని అన్నారు. సో ఈయన నావిగేటర్ అనమాట. ఆ నావిగేషన్ సిస్టమ్ అంతా ఏలియా గారు ఆపరేట్ చేశారు, మోషే గారు వచ్చారు కూడా. ఎందుకు రమ్మన్నాడు? నీ మహిమను ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తుపెట్టుకున్నాడు అమ్మా. దేవుండు మరచునా ఏది మరవడైనా. దైవికమైంది నువ్వు ఒకవేళ ఆయన్ని అడిగినప్పుడు ఇవాళ నీకు ఇవ్వలేదనుకో, ఇవాళ ఎందుకు ఇవ్వలేదంటే ఆ 2-3 ఏళ్ల పిల్లాడికి నువ్వు ఏ బొమ్మను కొనిస్తావు కానీ ఆడికి ఒక 5,000 సెల్ ఫోన్ కూడా కొనివ్వము. ఆడెంత అడిగినా అదే వాడికి 15 ఏళ్ళు వచ్చినాయి అనుకో, ఆడు అడగకపోయినా ఒరే ఓ సెల్ ఉంచుకోరా నువ్వు. ఇప్పుడు దాని విలువ, దాని పద్ధతి నీకు తెలుసు, దీని ఉపయోగం నీకు ఉంటుంది. దేవుని బిడ్డ, ఈ మహిమను ఆ కొండ మీద మోషే గారు అడిగినప్పుడు దేవుడు చూపించుంటే, మీకు ప్రశ్న ఇస్తున్నాను ఇప్పుడే చెప్పండి, చూపించుంటే సరే మహిమ చూస్తానన్నావు కదా చూసే అని ఆ మహిమను చూపించుంటే ఏం జరుగుండేది? ఏం జరుగుండేది? ఏం జరుగుండే? ఏదో ఒకటి చెప్పండి. ఏం జరుగుండేది? ఒక ఆవిడ రాజుగారు ఊరేగుతుంటే వీధిలోకి వెళ్ళి చూసిందంట. ఎలా ఉంటాడు రాజుగారు? మంచి నగలు వేసుకొని, మెరుపు బట్టలు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, రాజులంటేనే మంచి ఎక్సర్సైజ్లు ఇవి చేసి మంచి అందంగా ఉంటారు కదా, అందచందాలుగా ఉంటారు కదా. సో రాజుగారిని అలా చూసి ఇంటికి వెళ్ళగానే ఎవరు కనపడ్డారంట? విజయమణి. అలా ఆయన కనపడ్డాడంట. ఈడు బనీని వేసుకొని పట్టు కొట్టుకుపోయి రాజును చూసిన కళ్ళతో రాజుగారు ఎక్కడ, ఈడెక్కడ? ఇప్పుడు మోషేకి నేను ఎందుకు మాట చెప్పానంటే, ఆ మహిమను చూసిన కళ్ళతో ఇక ఆయన కిందకి రాడట. నీ మహిమలోనే ఉండిపోతా నేను, నువ్వేం చేసుకుంటూ చేసుకో. అందుకే దేవుడు అన్నాడు, వద్దు నాయన, ఇప్పుడు వద్దు, నువ్వు చూడొద్దు. మరీ ఇంకా కాదు కూడదు అంటే ఆ సందులో దాక్కో, ఆ చీగొప్తాను కొంచెం ఆ వెనక భాగాన్ని నువ్వు చూస్తావు, ఆ వెనుక తట్టును నువ్వు చూస్తావు. దేవుని బిడ్డ, మహిమ కలిగిన దేవుడు, మహిమ చూపేటువంటి దేవుడు, ఆయన మహిమను మనకిచ్చేటువంటి దేవుడు, మహిమతో మనలను కప్పేటువంటి దేవుడు. అసలు ఈ మోషే ఉపవాసాల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డ, ఈ ధ్యానాల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలి, దేవుని యొక్క మహిమతో దినదినము నువ్వు కప్పబడాలి. ఇవాళ ఏదో ఆచరిస్తున్నాం, సరే మీకు అట్లీస్టు మన సంఘంలో ఇదన్నా ఉంది, ఇంత ముట్టుకన్నా ఉంది. మళ్ళీ ఒకసారి పాత గుడిలోకి వెళ్ళాలేమో. నేను ఆ పాత గుడి ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను నేను, 40 దినాన్ని పండగ దినాన్న ఏం ప్రశ్న అడిగాను? నయోమి చెయ్యెత్తావా వేళ? ఎన్ని సంవత్సరాలు అయిందో? ఒక 20 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఏమడిగాను? 40 దినాలు వచ్చిన వాళ్ళు చేయొద్దండి అన్నానా? ఒక 20 చేతులు లేచి ఉంటాయేమో. ఇప్పుడు లేస్తే అంటారా? ఏమో. దేవుని బిడ్డ, మరి రాకడ సమీపంగా ఉన్న దినాలలో భక్తి ఎడల ఆసక్తి కూడా ప్రజల్లో తగ్గిపోద్ది. అది కూడా ఒక రాకడ గుర్తే. సో దినదినము రాకడను జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ఉండొద్దు.
మహిమజీవిగా మారాలి. ఎలా మారాలి? మహిమజీవిగా మారాలి. మహిమను సంపాదించుకోవాలి. అందుకే ఈ ఉపవాసములు దైవజనుడు మనకు ఏర్పాటు చేశారు. తదుపరి మోషే, మరి రేపు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మోషే క్రిందకు వచ్చినప్పుడు మోషే ముఖము మహిమతో కనబడింది. వాళ్ళు ప్రకాశం అన్నారు కానీ కొంత మహిమ ఆ ముఖంలోకి వచ్చింది. దేవుని బిడ్డ, అందరూ దిగొచ్చిన ముఖాన్ని చెప్తారు, నేను రివర్సు. వెళ్ళిన ముఖం ఎలా ఉందో చూడాలా. మోషే కొండెక్కినప్పుడు ఆ ముఖం ఎలా ఉంది? బాబాయ్ ఎలా ఉంది? ముఖం ఎలా ఉంది? వర్ణన కూడా ఒక ఆర్ట్ అండి. ఎలా ఉంది? మాడిపోయిన ముఖంతో వెళ్ళాడు. ముఖం మాడిపోయింది దెబ్బకి. కింద ఇలా చేసిన పనికి దేవుడు వెళ్ళమన్నాడు, చూడమన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆళ్ళ పాపం చేస్తే నువ్వు నేను ఇచ్చిన పలకలు పగలగొట్టడం ఏంటి అని దేవుడు గట్టిగా నిలదీసి అడిగితే పైన భయంగా వెళ్ళాడు. క్షమిస్తాడో క్షమించడో అనుకుంటూ వెళ్ళాడు. ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుకుంటూ వెళ్ళాడు. ఆ టైంలో మోషే ముఖం ఎలా ఉంది? కంప్లీట్ మాడిపోయింది. మాడిపోయిన ముఖం ఎలా ఉంటుందో మనకు తెలీదా? బాగా తెలుసు. కానీ ఎవరు కూడా వెళ్ళినప్పుడు ముఖాన్ని అది చూడరు. కానీ వెళ్ళినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది, వస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది, వచ్చిన తర్వాత అది అద్భుతం. దేవుని బిడ్డ, ఈ 40 దినాల్లో నీ ముఖము నా ముఖము కూడా ఆ మోషే ముఖము వలె మారాల. అందుకే ఈ ఉపవాసాలు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి మహిమ ముఖములు ఈ 40 దినముల ప్రార్థనల ద్వారా సంపాదించుకుందుము గాక. ఆమేన్.